డ్యూటీ ఎవరు? సామాన్లన్నీ పరుచుకుని దాని మీద పడుకో. లాయర్ ఎవరు? ఆయన మామూలు లాయరే. మనిషి అలాంటోడు? మనిషి మంచివాడే పాపం. అమ్మా, లాయర్లెవ్వరూ పాపం పుణ్యం అనేది చూడరు, అన్నీ తెలుసుండాలి అంతే. ఆయన మంచివాడే, విషయాలన్నీ తెలుసు. మీరు ఎప్పుడు వెళ్ళాలమ్మా? మార్చిలో. ఓ అమ్మా, ఇక నుండి నేను ఇక్కడే ఉంటాను. లాయర్ని మార్చాలన్నా మార్చేద్దాం. ఈసారి నేను కూడా వస్తాను. వద్దయ్యా, కోర్టు మెట్లెక్కి దిగడం బాగా అలవాటైపోయింది. అమ్మా, నేను నసీర్ దగ్గరికి వెళ్ళొచ్చాను. తను అన్ని విషయాలు చెప్పింది. ఈ డబ్బుంచండమ్మా. వద్దయ్యా, ఇటు చూడు, నీకివ్వాల్సిన దాంట్లో ఈ చెల్లగట్టుకో. ఇంటికి తీసుకెళ్ళడానికి కొన్ని పలహారాలు ఇస్తాను. అబ్బాయా అమ్మాయా? అబ్బాయి. ఒక్క నిమిషం ఉండొస్తాను. అమ్మా, ఇకపై నేను షార్జాకి వెళ్ళడం లేదు. మా ఊరి దగ్గరే ఒక బోట్ ఉంది, దాన్ని చూసుకుంటూ హార్బర్లో ఏదన్నా పని చేసుకుంటూ బతుకుదాం అనుకుంటున్నాను. అది చాలా మంచి పని. అందరూ ఒకే చోటుంటే మంచిది. ఏమైందమ్మా? వాడెందుకు తిరిగి రాలేదు? వాడు వెళ్ళిన చోటు అంత మంచిదై ఉంటుంది. యువర్ ఆనర్, చెప్తున్నానండి, తప్పుగా అనుకోద్దండి. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు చాలా మోసంగా ఉన్నారండి. గోపీనాథ, నువ్వు 2000 రూపాయలు ఫైన్ కడతావా, లేకపోతే 10-20 వేలు ఖర్చు పెట్టి కేసు నడిచేలా చేస్తావా? నీకేం కావాలి? వేరే దారి లేదండి, ఫైన్ కట్టేస్తానండి. ఓకే కదా? నెక్స్ట్ సిసి 295 ఐషా రావుతార్. ఐషా రావుతార్. తినగలు ఆపురా. ఫోన్ పైకి వెళ్ళండి. సార్, నేను బ్యాక్ డోర్ నుంచి పైకి వస్తున్నాను. తప్పకుండా. ఎవరు భయపడకండి, ఏం సమస్య లేదు. జామీన్ తీసుకోవడానికి వచ్చారు. ఎవరు భయపడకండి, చెప్పేదానండి. కంగారు పడకండి. కంగారు పడకండి. ఏం చేస్తున్నారు? అమ్మా, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఇదిగో చూడండి, అది వేరేదో సమస్య, మీరేం భయపడకండి.
సార్ వదలండి సార్. ఏంటి సార్ మీరు కోర్టు గురించి దౌర్జన్యం చేస్తున్నారు? సార్, ఏంటి సార్ ఇలా దౌర్జన్యం చేయకూడదు. సార్ ఏంటి సార్ ఇది? ఆగండి. వదలండి సార్. చెప్తుంది మీకే. సార్ ఈ దౌర్జన్యం ఏంటి సార్? ఏంటండి దౌర్జన్యం? లోపలికి వచ్చి ఇరికేస్తానంటే అరే ఆగండి. కొట్టామండి. సార్ అరాచకం నశించాలి. పోలీసుల అరాచకం నశించాలి. పోలీసుల అరాచకం నశించాలి. అవునవును, ఏజ్ అంతా కరెక్టే సార్. ఆయన డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఆయన కేరళ అని. ఆ తర్వాత మిస్సింగ్ డీటెయిల్స్ కూడా దొరికాయి. మీరు జస్ట్ ఆ బాడీ మాత్రం చూసి కన్ఫర్మ్ చేయండి. మేడం మీరు మాత్రం లోపలికి రండి. నసీ లోపలికి వెళ్ళు. త్వరగా రండమ్మా, టైం అవుతుంది. అందరూ చూశారు కదా, బయలుదేరండి. వెళ్ళాలి, మేము తీసుకెళ్తున్నాం. ఏమా చెప్పేది మీకే, వెళ్ళండి. నసీ ఆయన మా ఆయన కాదు. వాట్ అబౌట్ CW1? వాళ్ళు హాజరయ్యారా? మేము సమ్మన్ పంపించాం యువర్ ఆనర్. అయితే వాళ్ళు హాజరవలేదా? హాజరు కారా? మేడం నాదొక విన్నపం. చెప్పండి. సరే యువర్ ఆనర్, ఈ కేసులో ఎన్నోసార్లు సాక్షులు హాజరయ్యారు. అలాగా? వీళ్ళే ఏవేవో కారణాలు చెప్పి కేసుని వాయిదా వేస్తున్నారు. 24/5 ఆ డేట్ కొంచెం చెప్పండి. 24/5/2013. ఓహో. ఆ రోజు కేసు ఇచ్చినప్పుడు ఆ రోజు కోర్టులో గొడవ జరిగినందువల్ల ఆ రోజు ఆ మెజిస్ట్రేట్ ఈ కేసుని డీల్ చేయలేకపోయారు. ఆ తర్వాత హీరింగ్కి 2 డేట్లు ఇచ్చారు. కానీ ఆ 2 డేట్లలోనూ మెజిస్ట్రేట్ లీవ్లో ఉండబట్టి అప్పుడు కూడా ఏం జరగలేదు. కేసు వాయిదా పడింది. తర్వాత ఒక డేట్నిచ్చారు. ఆ రోజు బంద్ కాబట్టి కేసు మళ్ళీ వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు యువర్ ఆనర్ దాదాపు సంవత్సరంన్నర తర్వాతే డేట్ ఇచ్చారు. యువర్ ఆనర్, నా క్లయింట్ యొక్క వయసు ఇంకా వారి ఆరోగ్య పరిస్థితిని చూసి విడుదల చేయాలని కోరుకుంటున్నాను. మా సైడ్ నుంచి కరెక్ట్ అయిన సమ్మన్స్ పంపించాము. ఇప్పుడు కోర్టు ప్రకారమే కదా మేము నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలం. ఇప్పుడు కేసు ఎక్స్టెండ్ అవుతోందని చెప్పి చేసిన తప్పు కాదని చెప్పలేం కదా. ఇకపోతే యువర్ ఆనర్, ఈ కేసుకి సంబంధించి నా క్లయింట్ నుంచి ఎటువంటి తప్పు లేదు. కానీ ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏవేవో చెప్పి దీన్ని సాగదీస్తూనే ఉన్నారు. దీనికి ఇప్పుడే ముగింపు ఇవ్వండి యువర్ ఆనర్. నా క్లయింట్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసు కాసేపటికి వాయిదా వేస్తున్నాను. మీరు సరైన ఆధారాలని సబ్మిట్ చేయండి. బ్లాంక్ ఒక బిల్ ఇస్తారా? బ్లాంక్ ఒక బిల్. అదంతా ఇక్కడ ఎవరో. ఓ, 100 రూపాయలు. వీటిని ఎలా వేసుకోవాలి? నోట్లో వేసుకొని మింగేటివే. ఓ, అందుకే నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా. ఆ బటర్ఫ్లై ఈఎంఐ కదా, దానికి ఏదో ఒకటి చేద్దాంలే. ఇక్కడ ఇలా చూడు, ప్రతి నెల నేను దాన్ని కడుతూనే ఉన్నాను కదా, మళ్ళీ ఎందుకు నాకు ఫోన్ చేసి విసిగిస్తావు? సరే, ఈ రోజు సాయంత్రానికి 3500 అకౌంట్లోకి వస్తే చాలుగా. సరే సరే, ఓకే. అక్క, ఫీమేల్ వాడు ఎక్కడుంది? ఎక్కడున్నారు? ఇవి కనిపెట్టాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటా. అది సరే, ఫ్యాన్ వేసుకుని పడుకున్నారా? ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, బిల్లే ఓవర్గా వేశారు. అవును, ఇదేంటి బన్నా? ఇదెవరు తీసుకొచ్చారు? దీన్ని తినకండి, దానికి కూడా డబ్బులు అడుగుతారు. అన్నట్టు పొద్దున్న ఏమైనా తిన్నారా? లేదు.
చూడండి అమ్మా, కోర్టుకు వచ్చేటప్పుడు ఏదైనా తిని రావాల్సింది కదా. లో షుగర్ అయిపోయింది. తర్వాత వీళ్ళు యూరిక్ యాసిడ్ అది ఇది అని చెప్తారు. అవేం అక్కర్లేదు, నాకు దాని గురించి బాగా తెలుసు. తర్వాత అమ్మా ఒక